విజయవాడలో వెంకట రామారావు అనే ఒక 67 ఇయర్స్ రిటైర్డ్ ఇంజనీర్ ఉండే. అతని వైఫ్ కూడా కొన్ని ఇయర్స్ బ్యాకే చనిపోయింది. అండ్ పిల్లలకు కూడా మ్యారేజ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వేరే దగ్గర ఉంటున్నారు. ఈ వెంకట రామారావు అనే పర్సన్కి 92 ఏళ్ల వాళ్ళ మదర్ కూడా ఉంది. ఆవిడ పేరు సరస్వతి. సో వీళ్ళిద్దరిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ఉండేది. అయితే ఆమె రీసెంట్గా జాబ్ మానేయడంతో ఒక మీడియేటర్ ద్వారా అనుష అనే ఒక కొత్త అమ్మాయిని కేర్ టేకర్గా అపాయింట్ చేశారు. ఆ అమ్మాయి వచ్చిన 5 డేస్ తర్వాత అర్ధరాత్రి 1:30కి ఏవో సౌండ్స్ రావడంతో ఈ సరస్వతి అనే పెద్ద ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. సో బయటకు వచ్చి చూసేసరికి ఇంట్లో మొత్తం లైట్స్ వేసి ఉన్నాయి, డోర్స్ మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి. అండ్ వీళ్ళ కొడుకు పడుకున్న బెడ్రూమ్లో కూడా కొంచెం డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. సో ఎందుకో డౌట్ వచ్చి అతన్ని పిలవడానికి వెళ్తే అతను ఏమాత్రం పలకడం లేదు. అండ్ అతని పైన కారం కూడా మొత్తం చల్లుంది. సో వెంటనే ఆమెకి భయమై చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. సో వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూసేసరికి ఎవరో ఈ వెంకటరామారావుని దారుణంగా చంపేసి వెళ్ళినట్టు తెలిసింది. సో వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అండ్ వాళ్ళు వచ్చి బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు అపాయింట్ చేసిన అనుష అనే ఆవిడే డబ్బు కోసం ఆశపడి అర్ధరాత్రి ఎవరినో ఒక అతన్ని పిలిచి ఇతన్ని దారుణంగా చంపేసి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం ఇవన్నీ తీసుకొని, అంతేకాకుండా ఆస్తి పత్రాలు కూడా తీసుకొని అక్కడ నుంచి ఒక ఆటోలో ఎక్కి పారిపోయారు. సో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని ఆమె లొకేషన్ ని ట్రాక్ చేసి వెంటనే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ కూడా చేసిర్రు. డబ్బు ఇవన్నీ చూసినప్పుడు ఎవరి మైండ్ ఎలా చేంజ్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రీసెంట్ గా ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తున్నాం. అందుకే బయటి వ్యక్తిని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ని కూడా బాగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ డిసిజన్ ని తీసుకోండి. ఎందుకంటే ఎవరి మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఎవరు చెప్పలేము. అందుకే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ రీల్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అవ్వండి.